పేరిట రైతులను దోచుకుంటున్న మిల్లర్ల లైసెన్సులను రద్దు చేయాలని, వ్యాపారులపై చర్యలు చేపట్టాలని, కొల్లు వడ్లు కొనుగోలులోని మిల్లర్లు, ప్రైవేటు వ్యాపారాల నిబంధనలకు విరుద్ధంగా తరుగు పేరిట రైతులను దోచుకుంటున్నారని తెలుగు రైతు సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొల్లు వెంకటేశ్వరరావు ఆరోపించారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎక్కడా లేని విధంగా కేవలం సూర్యాపేట జిల్లాలో కోదాడ నియోజకవర్గంలోని గ్రామాల్లోని తరుగు పేరిట రైతులను దోచుకుంటున్న వ్యాపారుల పట్ల అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. గ్రామాల్లో వడ్ల వ్యాపారులు బస్తాకి 70 కేజీల చొప్పున తూకం వేసుకుని వాటిని 77.5 కేజీలకు మార్చి తరుగు పేరిట 2.5 కేజీలు తగ్గించి రైతుకు 75 కేజీలకు మాత్రమే ధర చెల్లిస్తున్నారని తెలిపారు. మిల్లర్లు బోరంలలో తెచ్చే వడ్లకు కింటాకు 2 కేజీల చొప్పున తరుగు పేరిట తగ్గించి 90 కేజీలకు మాత్రమే రైతులకు పేకం చెల్లిస్తున్నారని చెప్పారు. రైతులు నానా అగచాట్లు పడి చెమటోడ్చి పండించిన పంటను కొనుగోళ్లప్పుడు మిల్లర్లు వ్యాపారులు మోసాలకు పాల్పడడం క్షమించరాని నేరమని అన్నారు. అధికారులు తక్షణమే స్పందించి మిల్లర్లు వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుని రైతులకు న్యాయం చేయాలని కొల్లు వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు.